Welcome to BTS Chess Telugu channel. Today's topic on Pasant Pawn's special move. N% అనేది దాని రూల్ గురించి చెప్పేటువంటి విషయాన్ని మనము పక్క చిత్రాల్లో కూడా అబ్జర్వ్ చేయవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు వైట్ వాళ్ళము ఇందులో పక్క చిత్రంలో గమనించండి. వైట్ వాళ్ళు A2 నుండి పాన్ని A4 ఆడారు. అంటే వాటి ప్రారంభ స్థానం నుంచి 2 గడులు ముందరికి జరిపారు, 2 స్క్వేర్స్. అప్పుడు వెంటనే బ్లాక్ వాళ్ళ మూవ్ అవుతే దాంట్లో పాన్ జరిగినట్టు 2 స్క్వేర్స్ జరగగా దాన్ని ఒక్క స్క్వేర్గానే భావించి పాన్ ఆడవచ్చు. అది ఎప్పుడు సాధ్యం అంటే పాన్ అనేది ఏ ఫైల్లో ఉంది, పక్క స్క్వేర్ ఫైల్లో బి ఫైల్లో ఆపోనెంట్ పాన్ ఉన్నప్పుడు మాత్రమే ఏ ఫైల్లో ఉన్నటువంటి పాన్ని క్యాప్చర్ చేసేటువంటి అంశాన్ని మీరు పక్క చిత్రంలో చూడవచ్చు. ఓకే, సో ఇది సింగిల్ మూవ్గానే మనం చెప్పవచ్చు. ఇక రెండో విషయం ఏంటంటే పాన్ అనేది ఎప్పుడైతే 2 స్థానాలు జరుగుతుందో అప్పుడు మాత్రమే మనం N% చేయవచ్చు. అలాగే ఇంకొకటి గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం, పాన్ 2 మూవ్స్ ఆడితే దాని అడ్జసెంట్ స్క్వేర్లో అంటే పక్క ఫైళ్ళలో ఉన్నటువంటి పాన్స్ మాత్రమే N% చేయడానికి ఆస్కారం ఉంది. పాన్ అనేది తన ఎంటైర్ పాత్లో ఒక్కసారి మాత్రమే N% చేయగలుగుతుంది. ఇయర్ ఫైనల్ ఏమిటంటే ఎప్పుడైతే పాన్ అనేది డబుల్ జరుగుతుందో అప్పుడు మాత్రమే పాన్ అనేది వెంటనే ఆడితే మాత్రమే అది N% చేయవచ్చు. అంటే ఓకే, ఒకవేళ బ్లాక్ వాళ్ళు N% చేయకుండా వేరే మూవ్ ఆడి ఆ తర్వాత కొద్ది కాలానికి N% చేయడం అనేది కుదరని అంశము. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు మనకు పాన్ అనేది తన ప్రారంభ స్థానాలు అంటే ఈ లైన్లో ఉన్న ఏ పాన్ అయినా కూడా వైట్ వాళ్ళది ఒక స్క్వేర్ కానీ లేదంటే తన 2 స్క్వేర్స్ కానీ తన ప్రారంభ స్థానం నుంచి జరపచ్చు అనే సంగతి మనందరికీ తెలుసు. అదేవిధంగా ఎప్పుడైతే పాన్ ఒకవేళ ప్రత్యర్థి యొక్క పాన్ని చంపాలనుకుంటే అది ఇలా డయాగోనల్లో ఉన్నప్పుడు మాత్రమే చంపగలుగుతుంది. అంటే ఈ విధంగా క్రాస్గా ఉన్నప్పుడు మాత్రమే చంపగలుగుతుంది. ఓకే, సో ఇది విషయం. ఇక ఇక్కడ మనం N% అంటే తెలుసుకోవాల్సిన రూల్ ఏంటంటే ఎప్పుడైతే ఇలా వైట్ వాళ్ళ పాన్ ఇలా తన ప్రారంభ స్థానంలో ఉన్నప్పుడు, ఓకే, సో ఇక్కడ దాని పక్క ఫైల్లోనే అంటే ఇది వైట్ పాన్ ఈ ఫైల్లో ఉండగా బ్లాక్ వాళ్ళ పాన్ ఈ ఫైల్లో ఉంది. ఇలా ఓకే, పక్క ఫైల్లోనే ఉన్నప్పుడు వైట్ వాళ్ళు తన ప్రారంభ స్థానం నుంచి పాన్ని 2 మూవ్లు ఆడితే, ఓకే, అంటే పాన్ను ఇక్కడ నుంచి 2 స్థానాలు ముందరికి జరిపినప్పుడు అప్పుడు దాని వెంటనే బ్లాక్ వాళ్ళు కనుక ఒకవేళ వైట్ వాళ్ళ పాన్ని చంపాలి అని అనుకున్నప్పుడు దాన్ని ఈ విధంగా క్యాప్చర్ చేయవచ్చు. ఓకే, లేదంటే వారు తమ ఇష్టం వచ్చినట్టుగా ఓకే ముందటికైనా జరపవచ్చు. ఓకే, కానీ ఇక్కడ ఈ విధంగా ఒకవేళ పాన్ డబుల్ వేసినప్పుడు ఓకే, సో ప్రారంభ స్థానం నుంచి ఈ విధంగా పాన్ని క్యాప్చర్ చేసేటువంటి ఈ పద్ధతిని N%గా చెప్తారు. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఓకే.
ఇక n% జరిగేటప్పుడు మనము గుర్తుంచుకోవాల్సింది వెంటనే పాన్ని డబుల్ ఆడినప్పుడు దీన్ని బ్లాక్ వాళ్ళు ఇక్కడ క్యాప్చర్ చేయడం సాధ్యమవుతుంది. అలా కాకుండా మరేదైనా పీస్తోనే క్యాప్చర్ చేయాలంటే అది సాధ్యం కానటువంటి అంశం. ఒకవేళ బ్లాక్ వాళ్ళు దీన్ని రుక్కుతో n% చేయాలని చూస్తే అది n% జరగదు. ఇక్కడ ఇది బోర్డు మీద అయితే జరుగుతుంది, అలా మూవ్ చేయడం సాధ్యం కాబట్టి కొంతమంది చేసేటువంటి ఆస్కారం ఉంది. అప్పుడు టచ్ టు మూవ్ రూల్ అనేది ఉంటుంది కాబట్టి కేవలం రుక్ మూవ్ను మాత్రమే మనము చేయాలని వారిని ఆదేశించాలి. అలా కాకుండా దీనిని రుక్తో కాకుండా, క్వీన్తో కాకుండా, లేదంటే కింగ్తో కాకుండా ఇంకే పావుతో కూడా n% చేయడం సాధ్యం కాదు. కేవలం n% అనేది 2 పాన్ల మధ్య మాత్రమే జరిగేటువంటి క్యాప్చర్. ఈ విషయాన్ని మనము చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. n% అనేది ఓపెనింగ్ స్టేజ్లో ఎలా జరుగుతుంది, లేదంటే గేమ్లో ఎలా జరుగుతుందో ఇప్పుడు మనం చూడబోతున్నాము. వైట్ e4, బ్లాక్ వాళ్ళు e6, నెక్స్ట్ వైట్ వాళ్ళు e5 ఆడారు, నెక్స్ట్ బ్లాక్ వాళ్ళు d5 ఆడారు. ఇలా d5 ఆడినప్పుడు సో మనం ఇక్కడ e క్రాస్ d6 ఆడి n% చేయవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం n% జరిగినటువంటి విషయాన్ని అబ్జర్వ్ చేసాం. ఓకే, సో ఇది ఓపెనింగ్ స్టేజ్లో ఈ విధంగా ఉంటుంది. n% అనేది మళ్ళీ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో వైట్ వాళ్ళు e4 ఆడారు, బ్లాక్ వాళ్ళు b6 ఆడారు, నెక్స్ట్ వైట్ వాళ్ళు e5 ఆడితే సో ఇందులో బ్లాక్ వాళ్ళు వచ్చేసి f5 ఆడారు. ఓకే, ఇక్కడ మనం గమనించవచ్చు ఈ బ్లాక్ వాళ్ళ పాన్ ఇప్పుడే f5 ఆడారు. ఇది వైట్ వాళ్ళకు అడ్జసెంట్ అంటే పక్కకు ఉంది పాన్. ఓకే, ఈ విధంగా మనము ఇప్పుడు ఇక్కడ ఈ క్రాస్ f6 ఆడవచ్చు, ఇది n%. ఇక్కడ బ్లాక్ వాళ్ళు g క్రాస్ f6 ఆడితే మనం క్వీన్ h5 చెక్మేట్. ఓకే, కానీ ఇలా మనము n% చేసేటప్పుడు ఒకవేళ అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఏంటంటే చెయ్యాలా వద్దా అనేది డిసైడ్ చేయాల్సింది మనమే. ఇక్కడ మనం e4 వైట్ వాళ్ళు ఆడితే నెక్స్ట్ బ్లాక్ వాళ్ళు f5 ఆడారు, అప్పుడు వైట్ వాళ్ళు ఈ క్రాస్ f5 ఈ విధంగా క్యాప్చర్ చేశారు. నెక్స్ట్ ఇందులోనే ఇమ్మీడియట్లీ బ్లాక్ వాళ్ళ మూవ్ వచ్చేసి g5 ఆడారు. ఆడుతుంతో ఇక్కడ మనకు n% అనేది చేయడానికి ఆస్కారం ఉంది. అంటే మనం ఇక్కడ f క్రాస్ g6 ఆడచ్చు. ఓకే, కాకపోతే మనం కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇలా పాన్ని g5 ఆడినప్పుడు ఇందులో ఫూల్స్ మేట్ రావడానికి ఆస్కారం ఉంది. ఓకే, అందుచేత ఈ డయాగోనల్ వీక్నెస్తో మనం క్వీన్ h5 ఆడితే చెక్మేట్ వస్తుంది. ఇది గుర్తించాల్సినటువంటి అంశం. అలా కాకుండా ఒకవేళ f క్రాస్ g6 ఆడితే ఇక్కడ మనము బ్లాక్ వాళ్ళు ఓకే, సో ఇది క్యాప్చర్ చేస్తే మళ్ళీ f క్రాస్ g6 ఆడితే క్వీన్ h5 ఆడడానికి ఆస్కారం లేదు. కాబట్టి మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే n% చేసేటప్పుడు ఓకే అది చెయ్యాలా వద్దా అనేది మన నిర్ణయాన్ని బట్టి దాని ప్రాముఖ్యత పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా కూడా పాన్ని మూవ్ చేసేటప్పుడు మనం అక్కడ n% జరుగుతుందా లేదా అనేది మనం గమనించాల్సినటువంటి అంశం. ఈ గేమ్లో కనుక
పాన్ని బ్లాక్ వాళ్ళు డబుల్ మూవ్ చేస్తే ఓకే, సో తన ప్రారంభ స్థానం నుంచి ఇక్కడ వైట్ వాళ్ళు ఎన్ పాస్ చేయగలరు. ఈ విషయాన్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. అలా కాకుండా మనం ఇంకో పొజిషన్ని చూద్దాం. ఇప్పుడున్న రెండో పొజిషన్ ఇది. ఇందులో కూడా బ్లాక్ వాళ్ళు పాన్ని డబుల్ ఆడారు. అయితే పాన్ని డబుల్ ఆడినప్పుడు ఇక్కడ వైట్ వాళ్ళు దీనిని b6 క్యాప్చర్ చేశారు. ఈ విధంగా ఎన్ పాస్ చేయడం వల్ల ఇది చెక్మేట్ అయిపోయింది. అనగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఎన్ పాస్ అనేది చాలా కీలకమైన గేమ్ చేంజర్. ఇక గుర్తుంచుకోవాల్సిన అంశాలలో మొదటగా పాన్ అనేది ఎన్ పాస్ చేయడానికి 2 పాన్ల మధ్య మాత్రమే ఎన్ పాస్ చేయడం అనేది సాధ్యం అవుతుంది. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, పాన్స్ అనేటివి డబుల్ స్క్వేర్ ఆడినప్పుడు దానిని క్వీన్ కానీ రుక్ కానీ కింగ్ కానీ ఎటువంటి పావుకి ఎన్ పాస్ చేయడానికి సాధ్యం కాదు. ఓకే, ఇది ఎన్ పాస్ అనేది 2 పాన్ల మధ్య మాత్రమే జరిగేటువంటి క్యాప్చర్. ఇది మిగిలినటువంటి ఏ పీసెస్తోని కూడా జరగదు. ఇక చివరిది ఎన్ పాస్ చేయాలంటే వైట్ వాల్ ఆడిన తర్వాత దాని అడ్జసెంట్ స్క్వేర్స్లో ఉన్నటువంటి బ్లాక్ పాన్స్ మాత్రమే వెంటనే ఎన్ పాస్ చేస్తేనే వీలయ్యేటువంటి అంశం ఇది. ఓకే, రైట్, థ్యాంక్ యూ.